మగదిక్కులేని తన సంసారానికి పొలం చేసుకోవటం చాలా కష్టమని డబ్బు లాంటిది ఇస్తే అది తన పాల వ్యాపారంతో వాళ్ళకి కూడా 4 గేదెలు కొని భాగం కలిపి వాళ్లకు ఆధారం కల్పించి జీవితాంతం తన కడుపులో పెట్టుకుని కాపాడతానంది. జగన్నాథం, రాజారావు ఇద్దరూ మహంకాళి కోరినంత డబ్బు ఇచ్చి పంపారు. జగన్నాథం దగ్గర నుంచి డబ్బు తెచ్చిన మహంకాళి ఆ డబ్బు వీరయ్య భార్యకి, పిల్లలకి దక్కనివ్వలేదు. తెచ్చిందంతా దాచేసి 200 మాత్రం బయటపెట్టి, ఏమిటి వదినా మన పిచ్చిగాని, చూస్తూ చూస్తూ వాళ్ళెందుకు సాయం చేస్తారు, అప్పటికేదో 2-3 కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. తీరా వెళ్ళేసరికి మొండి చెయ్యి బయటపెట్టినట్టు ఇదిగో ఇది మాత్రం చేతిలో బిచ్చంలా పడేసి వెళ్ళారు. ఊర్లో పొలం పుట్రా అమ్ముకొని పట్నం పోతున్నారు అంది. వీరయ్య భార్యకి అప్పటికే నొప్పులు ప్రారంభమైనాయి. మహంకాళి చెప్పిన మాటలు విని సమాధానం చెప్పలేనట్టు ఊరుకుంది. ప్రసవించడం కష్టం కావటం వల్ల మహంకాళి వదినగారికి దగ్గరలో ఉన్న పట్నాన్ని తీసుకువెళ్ళింది. పట్నం హాస్పిటల్లో వీరయ్య భార్య కాన్పు చాలా కష్టమయ్యింది. ఆడపిల్లని ప్రసవించి చచ్చిపోయింది. శవాన్ని, పిల్లని ఇంటికి తీసుకువెళ్ళిపోమ్మని చెప్పారు హాస్పిటల్ అధికారులు. మహంకాళి శవం ముందు పెట్టుకుని ఏడుస్తుంది. హాస్పిటల్ నర్సులు వాళ్ళు ఇక్కడ అలా ఏడవటానికి వీల్లేదు, పేషెంట్లు డిస్టర్బ్ అవుతారు అని కసురుకుంటున్నా లక్ష్య పెట్టక బోరున ఏడవసాగింది. అదే మెటర్నిటీ హోంకి పిల్లలు లేక పిల్లల కోసం కలవరించిపోతూ మందు తీసుకోవటానికి వచ్చిన నాంచారమ్మ, ఆమె భర్త చిదంబరం మహంకాళి ఏడుపు విని దగ్గరకు వచ్చారు. మహంకాళి పసిగుడ్డును తిట్టిపోస్తూ నానా శాపనార్థాలు పెడుతూ, నీతో పాటు ఇది కూడా చావకుండా నా మెడకి గుదిబండలా ఎందుకు మిగిలిందమ్మా తల్లి, నాకే తింటానికి లేక చస్తుంటే ఆ 2 పిల్లలనే కాకుండా దీన్ని కూడా ఎక్కడ పెంచనురా దేవుడా, పాపిష్టి దేవుడు నిన్ను చంపి స్వర్గానికి తీసుకెళ్ళి నన్ను నరకంలో తోశాడమ్మో అంటూ శోకాలు సాగదీస్తోంది. అలా అక్కడ దీర్ఘాలు తీస్తుంటే ఈ గొడవ పడలేక హాస్పిటల్ అధికారులు తృణమో పనమో పారేస్తారని మహంకాళి ఎత్తు. ఆ ఉపాయం ఫలించింది. ఒకళ్ళిద్దరు ఏమిటి అంటూ చుట్టుమూగారు. అప్పుడే పుట్టి పాల కోసం కేరుమంటూ ఇంకా కళ్ళైనా తెరవని ఆ పసిగుడ్డని అంతలేసి మాటలు అంటుంటే సంతానం లేని పిల్లల కోసం కలవరిస్తున్న నాంచారమ్మ వినలేకపోయింది. మనసు ఉండబట్టలేక మహంకాళిని, ఎవరమ్మా నువ్వు, చచ్చిపోయిన ఆవిడ నీకేమవుతుంది అని అడిగింది.